అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న నిన్న సినిమా యాక్టర్లకు గద్దర్ అవార్డులు ఇచ్చిండు. నిన్న ప్రోగ్రాం పెట్టుకున్నారు. దాదాపు 4 గంటల ప్రోగ్రాంకి సుమారు 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు రేవంత్ అన్న. గద్దర్ అవార్డులు సినిమా హీరోలకు, హీరోయిన్లకు, డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు, సినిమాలో యాక్ట్ చేసేటటువంటి యాక్టర్లకు ఇచ్చిండు. సరే, ఓకే, అవార్డులు ఇచ్చిండు, వాళ్ళని ప్రోత్సహించిండు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేస్తున్నారు, సినిమాలను ప్రోత్సహిస్తుండు. సినిమాలు మంచిగుంటే బాగుంటుంది, సినిమాల ద్వారా ఇన్కమ్ కూడా పెరుగుతుంది, కొంత బ్రాండ్ పెరుగుతుంది. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎదగాలని రేవంత్ అన్న ప్రోత్సహిస్తుండు. బాగానే ఉంది, ఓకే. నిన్న అవార్డులు ఇచ్చిండు. అవార్డులతో పాటు రేవంత్ అన్న రివార్డులు కూడా ఇచ్చిండు. అవార్డులు ఇచ్చిండంటే ఓకే, అవార్డులతో పాటు రివార్డులు. మెగాస్టార్ చిరంజీవికి 10 లక్షల రూపాయల రివార్డు ఇచ్చిండు. ఇప్పుడు చిరంజీవికి ఏమన్నా పైసలు తక్కువన్నాయా? చిరంజీవికి అవార్డు ఇచ్చిండంటే ఓకే, రివార్డు కూడా 10 లక్షల రూపాయల చెక్కు రివార్డు. ఏమిటికి? ఆయనకెందుకు రివార్డు? ఈ 10 లక్షల రూపాయలు ఏదో పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఈ 10 లక్షల రూపాయలు ఏదో అదే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, హెల్త్ బాగాలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. చిరంజీవికి ఏమైనా పైసలు తక్కువ ఉన్నాయా? అవార్డు ఇచ్చిండంటే ఓకే, ప్రోత్సహించిండు, ఆయన చేసేటటువంటి కష్టాన్ని గుర్తించిండు. చిరంజీవి చాలా అద్భుతమైనటువంటి హీరో. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, మా నాన్నకు కూడా చాలా ఇష్టం చిరంజీవి అంటే. ఆయన చేసేటటువంటి యాక్టింగ్ కూడా చాలా సూపర్ ఉంటుంది. అంత పెద్ద హీరో, ఆయనకి ఏమైనా పైసలు తక్కువ ఉన్నాయా? కోట్ల రూపాయల ఆస్తి. చిరంజీవికి 10 లక్షల రూపాయల రివార్డు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి రేవంత్ అన్న పక్కన కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. అసలు నిన్న చాలా విచిత్రం అనిపించింది. దాదాపు 4 గంటల షో కదా, ఆ 4 గంటలు రేవంత్ అన్న అదే షోలో ఉన్నాడు. 4 గంటలు అదే షోలో రేవంత్ అన్న ఉన్నాడు. సాధారణంగా ముఖ్యమంత్రి ఒక గంట సేపు ఉండిపోతాడు. అవార్డు ఇచ్చేటటువంటి టైంకి వచ్చి చిరంజీవికి అవార్డు ఇస్తే చిరంజీవికి ఇస్తాడు, ఇంకెవరైనా పెద్ద పెద్ద హీరోలకు అవార్డు ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ రేవంత్ అన్న గంట సేపు స్టేజ్ మీదనే నిల్చొని హీరోయిన్లు వస్తే హీరోయిన్లకు అవార్డులు ఇస్తున్నాడు, రివార్డులు ఇస్తున్నాడు, చెక్కులు. హీరోలు వస్తే హీరోలకు అవార్డులు, రివార్డులు. రేవంత్ అన్నతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నాడు, జూపల్లి కృష్ణరావు మంత్రి ఉన్నాడు. అసలు నిన్న ట్విస్ట్ ఏంటంటే, గద్దర్ అవార్డులు రేవంత్ అన్న నిన్న ఇస్తున్నాడు కదా, ఆ గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి షోలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ లేడు. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనబడలే. రేవంత్ అన్న అసలు కోమటిరెడ్డిని పిలిచినా పిలవలేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్. మరి పిలిచిన కోమటిరెడ్డి రాలేదా, లేకపోతే కోమటిరెడ్డి ఇంకేమైనా ప్రోగ్రాంలో ఉన్నాడా, కోమటిరెడ్డి అవుట్ ఆఫ్ స్టేషన్ ఏమైనా వేరే కంట్రీకి పోయిందా, లేకపోతే ఆయన పర్సనల్ పని మీద ఎక్కడికైనా బయటికి పోయిందా, అసలు ఆయన ఏడున్నాడు ఏం కథ అనేది ఎవరికి తెలియదు. మరి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ప్రోగ్రాంలో పాల్గొనాలి కదా, అట్లీస్ట్ ఆ ప్రోగ్రాంలో ఉండాలి కదా, లేడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే కాదు, గతంలో రేవంత్ అన్న హైదరాబాద్లో మంచినీళ్లు మొత్తం అందిస్తామని చెప్పి ఏదో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్ కడుతున్నామని చెప్పి ఎన్నో టీఎంసీ నీళ్లు, హైదరాబాద్కు తాగునీటి కష్టాలు ఉండొద్దు, హిమాయత్ సాగర్ నుండి మేము నీళ్లు మొత్తం అందిస్తాం, నీళ్లు ఫిల్టర్ చేస్తామని చెప్పి రేవంత్ అన్న ఏదో పెట్టిండు. ఆ ప్రోగ్రాంకి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలే. రేవంత్ రెడ్డి ఇన్విటేషన్ కార్డు, ఇన్విటేషన్ పేపర్లలో కూడా ఎక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఏపీయలే. అసలు రేవంత్ రెడ్డి మంత్రులను పిలుస్తలేడా, లేకపోతే మంత్రులే రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి కోపంతో వస్తలేరా, అసలు ఏందనేది అర్థమైతలేదు. కానీ నిన్న చాలా విచిత్రం అనిపించింది. దాదాపు 4 అవర్స్ షో నిన్న గద్దర్ అవార్డ్స్కి సంబంధించి. ఆ 4 గంటల గద్దర్ అవార్డ్స్ ప్రోగ్రామ్ కోసం రేవంత్ అన్న 11 కోట్లు ఖర్చు పెట్టిండు. 11 కోట్లు 4 గంటల ప్రోగ్రామే. సినిమా యాక్టర్లు వచ్చిరు, గద్దర్ అవార్డు ఇచ్చిండు, ఓకే. కానీ రివార్డులు ఎందుకు అంటున్నా నేను? ఇప్పుడు సినిమా హీరోలకు, హీరోయిన్లకు, ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు పైసలు తక్కువ ఉన్నాయా? మస్తు పైసలు ఉన్నాయి వాళ్ళ తానా, మస్తుగా సంపాదించుకున్నారు. ఇంకా వాళ్ళకు అవార్డులు ఇచ్చడే కాకుండా రివార్డులు కూడా ఇచ్చిండు. అవార్డులు ఇచ్చిండంటే సంతోషం. మా గద్దర్ అన్న పేరు మీద సినిమా యాక్టర్లకు అవార్డులు ఇచ్చిండు అంటే యాక్టర్లు మా గద్దర్ అన్నను తలుచుకుంటారు, మా గద్దర్ అన్నను గుర్తుపెట్టుకుంటారు, మా గద్దర్ అన్న పేరు ఎప్పుడైనా వాళ్ళు ఖచ్చితంగా యాది పెట్టుకుంటారు. అది మాకు సంతోషం. అవార్డులు మాత్రమే కాదు, రివార్డులు కూడా. చిరంజీవికి 10 లక్షలు, నాగార్జునకు 5 లక్షలు, నాగ చైతన్యకు 5 లక్షలు, రష్మికకు 5 లక్షలు రివార్డులు. ఏమిటి కాలకు పైసలు అంటున్నా నేను, మళ్ళీ అడుగుతున్నా. రేవంత్ అన్న దగ్గర రైతు బంధుకు పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు, పెన్షన్లకు పైసలు లేవు, నిరుద్యోగులకు పైసలు లేవు, ఉద్యోగులకు పైసలు లేవు, ఏ స్కీములకు రేవంత్ అన్న దగ్గర పైసలు లేవు. కానీ సినిమా యాక్టర్లకు రివార్డులు ఇవ్వడానికి మాత్రం చెక్కులు ఉన్నాయి అన్న దగ్గర. ఆ ప్రోగ్రామ్కి 11 కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలు ఉన్నాయి అన్న దగ్గర. ఆ ప్రోగ్రామ్ చేయొద్దంటే నేను ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేయాలి, కళాకారులను ప్రోత్సహించాలి. కానీ ఈ పైసలు ఖర్చు పెట్టడేంది? అవార్డులే ఇచ్చుడు కాకుండా రివార్డులు ఇచ్చుడేంది? పోనీ గద్దర్ అవార్డులు అని చెప్పి ఈరోజు చెప్తున్నారు కదా, నేను రేవంత్ అన్నని అడుగుతా ఉన్నా, గద్దర్ అవార్డులు ఇచ్చినావు కదా, అది సినిమా యాక్టర్లకు ఎందుకు ఇస్తున్నావు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు ఎందుకు ఇస్తలేవు?
మధుప్రియ ఉన్నది, రేలారే గంగ, మిట్టపల్లి, తెలంగాణ కోసం పాటలు పాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం నుండి పనిచేస్తున్నటువంటి చాలామంది ప్రజాగాయకులు ఉన్నారు. ప్రజల కోసం పాటలు పాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ కోసం అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి పాటలు పాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. తెలంగాణ పోరాటం కోసం పాటలు పాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. తెలంగాణ రావడానికి పాటలు పాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి వాళ్ళని గుర్తించి ఎందుకో తెలంగాణ కళాకారులకు గదర్ అవార్డులు ఇస్తలేరు? మధుప్రియ చిన్నప్పటి నుండి తెలంగాణ ఉద్యమంలో నుండి పాటలు పాడుకుంటూ వచ్చిందామా, ఆమెకు ఎందుకో గదర్ అవార్డు ఇవ్వలేదు? ఆమెకు ఎందుకో రివార్డు ఇస్తలేరు? 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు రివార్డు ఇవ్వచ్చు కదా. మధుప్రియకు ₹1 రివార్డు ఇచ్చినా తక్కువే ప్రభుత్వం. ఆమె అంత అద్భుతమైనటువంటి పాటలు పాడుతుంది. రేలారే గంగక్కకు ₹1 రివార్డు ఇచ్చినా తక్కువే, అంత అద్భుతంగా పాటలు పాడుతుంది. మిట్టపల్లికి అవార్డు ఇవ్వాలి. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది, గోరేటి వెంకన్న, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తు మంది, ఒక్కళ్ళిద్దరు కాదు పాటలు పాడేవారు. రసమయ బాలకిషన్, సీనన్న ఉన్నాడు, వరంగల్ సీనన్న, మస్తు మంది ఉన్నారు కదా. వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు అవార్డులు అంటున్నా. మన తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను రేవంత్ రెడ్డి ఎందుకు గుర్తిస్తలేడు? కేవలం సినిమా యాక్టర్లకు మాత్రమే ఎందుకు అవార్డులు ఇస్తున్నాడు? సినిమా యాక్టర్ల దగ్గర ఉన్నటువంటి ఆ ప్రతిభ ఏంది, మన కళాకారుల దగ్గర లేనటువంటి ప్రతిభ ఏంది? ప్రతిభ గుర్తించాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతిభ ఏంది, వాళ్ళు ఎంత మంచిగా పనిచేస్తారు, ఏం కథ అనేది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాన్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతిభని, వాళ్ళు చేస్తున్నటువంటి కష్టాన్ని, కృషిని గుర్తించాలి. కానీ మన తెలంగాణలో ఉన్న కళాకారులను రేవంత్ రెడ్డి గుర్తిస్తలేరు. కానీ సినిమా యాక్టర్లకు మాత్రం అవార్డులు ఇవ్వాలి, రివార్డులు ఇవ్వాలి, పైసలు ఇవ్వాలి. ఇది రేవంత్ రెడ్డి కథ. ఇక నిన్న రేవంత్ అన్న బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని వచ్చిండు. బ్లాక్ షర్టు, బ్లాక్ పాయింట్, బ్లాక్ షూసు. ఇక నిన్న కమల్ హాసన్, చిరంజీవి, రేవంత్ అన్న వెనకాల పొద్దుగాల అయితే రోహిన్ రెడ్డి అని ఉంటాడు, ఈయన వెనకాల కూర్చున్నాడు చూడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకపోతే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి రోహిన్ రెడ్డి అర్థమవుతలేదు. రోహిన్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వింటున్నాడు. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా రోహిన్ రెడ్డి వింటున్నాడు. రోహిన్ రెడ్డి టికెట్లు పెంచమంటే రేవంత్ రెడ్డి పెంచుతున్నాడు, తగ్గి అంటే రేవంత్ రెడ్డి తగ్గిస్తున్నాడు. కానీ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్టు మాత్రం రేవంత్ రెడ్డి వింటలేడు. ఇదేం ఆశ్చర్యమో నాకు అర్థం కాలే. ఇదేం ఆశ్చర్యమో నాకేం అర్థం కాలే. తెలంగాణలో పథకాలకు పైసలు ఏమంటాడు, 11 కోట్లు పెట్టేమో గదర్ అవార్డులు ఇచ్చిండు. మళ్ళీ ఒక్కొక్కరికి 5 లక్షల చెక్కులు, 10 లక్షల చెక్కులు సినిమా యాక్టర్లకు, వీళ్ళకేమో పైసలు తక్కువైనట్టు. మళ్ళీ వీళ్ళు తీసేటటువంటి సినిమాలు ఏమో పనికిరాని సినిమాలు ఉంటాయి. కొన్ని సినిమాలు ఓకే, సమాజానికి పనికొచ్చే సినిమాలు ఉంటాయి, వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అది ప్రేమ విషయంలో అయినా, జీవితం విషయంలో అయినా, ఏదైనా ఫెయిల్యూర్స్ అయినా, ఏదైనా. ఇక కొన్ని సినిమాలు అయితే మనం చూడకూడదు, అంత ఘోరమైన సినిమాలు ఉంటాయి, గలీజ్ బూతులు ఉంటాయి కొన్ని సినిమాలలో. అలాంటి సినిమాలకు గుర్తించి కూడా అలా అవార్డులు ఇస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని సినిమాలు వీళ్ళు చేస్తూ ఉంటే అవి చూసి చాలా మంది యువత చెడిపోతున్నారు. అలాంటి సినిమాలకు కూడా అవార్డులు ఇస్తారు. అదేందో నాకు అర్థం కాలేదు. అట్లా మస్తుగున్నాయి సినిమాల పేర్లు నేను చెప్పాను. కానీ అసలు హీరోలకు ఏం తక్కువ అని చెప్పి రివార్డులు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అర్థమవుతలేదు. అసలు ఇంకో ముచ్చట, నిన్న ప్రోగ్రామ్ 4 అవర్స్ కదా, 4 అవర్స్ ప్రోగ్రాంలో రేవంత్ ఉన్నాడు. రేవంత్ అన్న కూర్చున్నాడు, జూపల్లి కూర్చున్నాడు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టన్న కూర్చున్నాడు. వీళ్ళ పేరు పని లేదా? రేవంత్ అన్న ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రికి ఎన్ని పనులు ఉండాలి, ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి అన్న. అదే ప్రోగ్రాంలో కూర్చొని అక్కడే బిజీ, గంట సేపు స్టేజ్ మీద నిలబడి రేవంత్ అన్న అవార్డులు ఇస్తున్నాడు యాక్టర్లకు. గంట సేపు రేవంత్ అన్న అవార్డులు ఇస్తుంటే ఎవరన్నా సినిమా యాక్టర్ని పిలుస్తారు, హీరోనో హీరోయినో, వాళ్ళు పక్కన వచ్చి వాళ్ళు రివార్డులు ఇస్తారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి గంటలు స్టేజ్ మీద నిల్చొని యాక్టర్లకు అవార్డు ఇస్తారు. ఏదైనా ఉంటుందా? ముఖ్యమంత్రి వచ్చిందంటే హుందాతనంతో ఉండాలి, గద్దర్ అన్న గురించి మాట్లాడాలి, గద్దర్ అవార్డు గురించి మాట్లాడాలి, సినిమా యాక్టర్ల గురించి మాట్లాడాలి, ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి, పోవాలి. ఎవరైనా పెద్ద హీరో, చిరంజీవి లాంటి హీరో, పవన్ కళ్యాణ్ లాంటి హీరో, అల్లు అర్జున్ లాంటి హీరో, నాగ చైతన్య లాంటి హీరో, మంచి స్టార్టమ్ ఉన్నటువంటి హీరోయిన్లు, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు, కమల్ హాసన్ లాంటి హీరో, ఇంత పెద్ద హీరోలు ఉంటారు కదా, నాగార్జున లాంటి హీరోలు ఉంటే వాళ్లకు రేవంత్ అన్న ఒక 10 అవార్డులు ఇచ్చి వెళ్ళిపోవాలి. కానీ రేవంత్ అన్న చిన్న యాక్టర్లకు అవార్డులు ఇస్తున్నాడు, పెద్దోళ్ళకి అవార్డులు ఇస్తున్నాడు, ఎవరు పడితే వాళ్ళకి అవార్డులు ఇచ్చిండు. అర్థం కాలే. అంటే అందరు యాక్టర్లను గుర్తించాలి, గుర్తించొద్దని నేను చెప్పట్లేదు. కానీ ఒక ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి అందరికి అవార్డు ఇస్తే మిగతా వాళ్ళు ఎందుకు? ఇక చాలా మంది వచ్చి అవార్డులు ఇవ్వడానికి కూడా పిలిచిరు. అవార్డు రేవంత్ అన్న ఒక్కడే ఇవ్వమని చెప్పి రేవంత్ అన్నని పిలవలే. రేవంత్ అన్న ప్లేస్లో వేరే వాళ్ళని కూడా పిలిచింది. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ మీద నిల్చొని ఒక ఆర్టిస్ట్కో, ఒక ప్రొడ్యూసర్కో, డైరెక్టర్కో, లేకపోతే సినిమాలో పనిచేసేటటువంటి టీంకు చిరంజీవి అవార్డు ఇచ్చిందని వాళ్ళు కూడా గొప్పగా ఫీల్ అవుతారు. కానీ రేవంత్ అన్న ఒక్కడే నిల్చొని రండి తీసుకొని పోండి, రండి తీసుకొని పోండి, ఇదేనా? ముఖ్యమంత్రి అందరికి ముఖ్యమంత్రి అవార్డు ఇచ్చిండు.
మరి అక్కడ వచ్చినటువంటి గెస్ట్ల పరిస్థితి, కమల్ హాసన్ కూడా ఒక 10 మందికి అవార్డులు ఇవ్వాలి, చిరంజీవి కూడా ఒక 10 మందికి అవార్డులు ఇవ్వాలి. వాళ్ళు కూడా పెద్ద హీరోలు కదా, స్టార్డమ్ ఉన్నటువంటి హీరోలు కదా, అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ ఉన్న హీరోలు వాళ్ళు. కానీ రేవంత్ అన్న అన్ని పక్కన పెట్టాడు, నేనే సీఎం, నేనే హీరో, నేనే అందరికి అవార్డులు ఇస్తా. ముఖ్యమంత్రి ఎట్లుండాలి? హుందాతనంతో ఉండాలి, రావాలి, మాట్లాడాలి, 10 ముచ్చట్లు చెప్పాలి, పెద్ద పెద్ద హీరోలకు హీరోయిన్లకు అవార్డులు ఇవ్వాలి, వెరీ గుడ్ అనాలి, మనం ఇండస్ట్రీని కాపాడుకోవాలి, ఇండస్ట్రీ మంచిగా ఉండాలి, సినిమాలు మంచిగా తీయండి, ఏ సమస్య ఉన్నా నేను ఉంటా, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తా. మన తెలంగాణను మీరు ఇంకా గట్టిగా చూపియాలి తెర ముందు, మన తెలంగాణలో మీకు ఏం కావాలంటే అది నేను చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సినిమా వాళ్ళకు భరోసా ఇవ్వాలి. అవన్నీ పక్కన పెట్టిండు అన్న. రేవంత్ రెడ్డి పక్కన చిరంజీవి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు, అల్లు అర్జున్ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. ఆఖరికి రేవంత్ అన్న స్టేజ్ మీద ఉంటే హీరోలు పోయి వాటేసుకుంటున్నారు, హీరోలు పోయి రేవంత్ అన్న లైట్ తీసుకుంటున్నారు, ముఖ్యమంత్రి ఇచ్చిండు కదా అని పోతున్నారు. ఇంత చెనువు ఎందుకు ఇవ్వాలి అంటున్నాను నేను ఒక ముఖ్యమంత్రి. ఇంకా అన్న నేను అద్భుతాలు చేసిన అంటాడు. ఏం అద్భుతాలు చేసిండు? అసలు రేవంత్ అన్న ఒక ముఖ్యమంత్రి లెక్క కనబడతలేడు. ఏదైనా మాల్ ఓపెనింగ్ ఉంటే పోతుండు, కడిగేస్తుండు, రిబ్బన్ కడిగేసి వస్తుండు. ఇక్కడ ఓడన్ మాల్ అని ఉంటుంది ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ, సంధ్యా థియేటర్ కాడ. ఆ మాల్ కాడికి పోయిండు. ఆల్రెడీ ఆ మాల్ గతంలోనే ఓపెనింగ్ చేసిరట. మళ్ళీ ఈ రోహిన్ రెడ్డి ఏదో ఆ మాల్లో పార్ట్నర్షిప్ ఉన్నాడట. రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డిని తీసుకోతే 2వ సారి రిబ్బన్ కడిగేసిండు. అల్లు అర్జున్ థియేటర్ ఓపెనింగ్ చేసిండు, మెడికల్ హాస్పిటల్ ఓపెనింగ్ చేసిండు. దీన్ని బట్టి చూస్తే రేవంత్ అన్న గవర్నమెంట్ కట్టడాలు బంద్ చేసిండు, ప్రైవేట్ ఎక్కడెక్కడ ఏ బిల్డింగ్ ఓపెనింగ్ చేసేది ఉంటే ఆ పనులు ఉన్నాడు, బిల్డింగ్లు ఓపెన్ చేస్తున్నాడు. అసలు విచిత్రం అనిపిస్తున్నది ఇవన్నీ చూస్తుంటే. నేనేమంటున్నా, ఈ తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను ఎందుకు గుర్తిస్తలేవు? కళాకారులకు ఎందుకు అవార్డులు ఇస్తలేవు? ఎందుకు రివార్డులు ఇస్తలేవు? కేవలం సినిమా యాక్టర్లకే ఎందుకు ఇస్తున్నావు? సినిమా యాక్టర్లు ఆల్రెడీ పైసలు సంపాదించుకున్నారు, మస్తున్నారు తన పైసలు, అయినా వాళ్ళకి అవార్డులు, వాళ్ళకి రివార్డులు ఎందుకు? అవార్డులు తప్పులేదు, రివార్డులు ఎందుకు? 10 లక్షల రూపాయల చెక్కు, 5 లక్షల రూపాయల చెక్కులు ఎందుకు? నేను అడిగే ప్రశ్న ఇదే. మళ్ళీ రేవంత్ అన్నే స్టేజ్ మీద నిల్చుని అవార్డులు ఇచ్చాడు. ఇది ఇంకా విచిత్రం. ఒక ముఖ్యమంత్రి మంచి పెద్ద పెద్ద హీరోలకు అవార్డులు ఇచ్చి వెళ్ళిపోతాడు. అదే కేసీఆర్ ఉంటే చిరంజీవికి అవార్డు ఇచ్చి వెళ్ళిపోతుండే. ఎవరేమని అనుకోని, చిరంజీవి మెగాస్టార్ పెద్ద హీరో, కమల్ హాసన్ పెద్ద హీరో, వాళ్ళకి అవార్డు ఇచ్చి కేసీఆర్ వాళ్ళతో మాట్లాడి ఆల్ ది బెస్ట్, మంచిగా పనిచేయండి, ఇంకా మనం ముందుకెళ్ళాలని చెప్పి కేటీఆర్ లేకపోతే మంత్రులు వాళ్ళంతా వ్యవహారం చూసుకుంటుండే. ఇలా రేవంత్ అన్న గెస్టు, రేవంత్ అనే అవార్డులు ఇస్తాడు, రేవంత్ అనే మినిస్టరు, రేవంత్ అనే అన్ని రేవంత్ అనే చూసుకున్నాడు. ఈ ఆఖరి హోస్ట్ కూడా రేవంత్ అనే. మైక్లో మాట్లాడమంటే అన్న మాట్లాడతాడు. ఇప్పుడే చిరంజీవి గారు వచ్చారు, ఇప్పుడే నాగార్జున గారు వచ్చారు, కూర్చున్నారు, రండి అని అన్న చెప్పమన్నా చెప్తాడు. సుమ యాంకరింగ్ చేస్తుంది, యాంకరింగ్ పని కూడా అన్ననే చేస్తాడు అవసరం అనుకుంటే, మైక్ ఇస్తే. గట్లున్నది కథ. కాబట్టి ముఖ్యమంత్రి హుందాతనంతో ఉండాలి. ముఖ్యమంత్రి నేను సీఎం అని చెప్పి ఇట్లా ఉండాలి, కానీ లేడు అన్న. విచిత్రం అనిపించింది. రేవంత్ అన్న పైన కామెడీ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ రేవంత్ అన్న పైన కామెడీ, ఎంత పని చేస్తీవి అని చెప్పి పాట పాడుతున్నాడు. ఎంత పని చేస్తీవిరో రేవంత్ అన్న అని పాట పాడుతున్నాడు. సార్ ఇంకా చేస్తీవిరో అంటే మీరు ఫీల్ కావద్దు సార్ అని చెప్పి పాట పాడుతుంది. రేవంత్ అన్న కామెడీ లెక్క ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇంత పని చేసిరో, అందరినీ కూసోబెడితివిరో అని చెప్పి ఏంది కామెడీ రేవంత్ అన్న మీద. డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ ఆ వీడియో కూడా ఉంటుంది, మా సుధీర్ ప్లే చేస్తాడు దాంట్లో. ఆ వీడియో చూడండి ఒకసారి మీరు, చాలా విచిత్రం అనిపించింది నాకు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇది రేవంత్ అన్నకి డెడికేట్ చేద్దాం సార్. రో అంటే తప్పు కనుక ప్రేమతో ఎంత పని చేస్తీవిరో మా డియర్ రేవంత్ అన్న, ఇలా అందరినీ కూర్చోబెట్టి మమ్మల్ని పెట్టావు స్టేజ్ పైన. చూసారు కదా డిఎస్పీకి సంబంధించిన వీడియో. అంటే నేను సపరేట్ షార్ట్లో వేస్తాను ఆ వీడియో, మీరు చూడండి ఒకసారి. డిఎస్పీ అని కొట్టండి. చాలా విచిత్రం అనిపించింది నాకు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి చెప్తాడు, అద్భుతమైన వ్యక్తి రేవంత్ రెడ్డి, పొగడతలు, సినిమా యాక్టర్లు రేవంత్ రెడ్డిని పొగడతలు, ఓ ఇంత మంచి వ్యక్తి నేను చూడలే, చాలా గ్రేట్ సీఎం అని చెప్పి రేవంత్ రెడ్డిని పొగుడు, రేవంత్ రెడ్డి యాక్టర్లను పొగుడు. అంత నాకు విచిత్రం అనిపించింది. మా ఊరు కోడలో ఏదో అన్నాడు, మా ఊరు కోడలా మా నియోజకవర్గ కోడలు అన్నాడా రష్మికను. అసలు ఏందో రేవంత్ అన్న ఏం మాట్లాడుతాడు, ఏం చెప్తాడు, ఏం అర్థం కాదు. లేకపోతే అద్భుతంగా సినిమా ఇండస్ట్రీ రాణిస్తున్నారు, సూపర్ ఉంది, ఇవన్నీ చెప్తున్నాడు. మరి తెలంగాణలో ఎందుకు తీస్తలేరన్నా సినిమాలు? వీళ్ళు తెలంగాణ లొకేషన్స్లో ఎందుకు తీస్తలేరన్నా? బెంగళూరుకి ఎందుకు పోతున్నారన్నా? ఇవన్నీ అడగపోయినావు సినిమా యాక్టర్లను? మీరు బెంగళూరులో తీయొద్దు, బయట దేశాల్లో తీయొద్దు, మన తెలంగాణలో సినిమాలు తీయాలని చెప్పి ఎందుకో చెప్పలే? ఎందుకో చెప్తలేవు? రామోజీ ఫిలిం సిటీలోనే తీయాలి, మీకు ఇంకేమైనా కావాలంటే కొత్త కొత్తవి పెడతామని ఎందుకో చెప్తలేవు? కానీ నిన్న నిజంగా రేవంత్ అన్న చూసినప్పుడు ముఖ్యమంత్రి లేక అనిపించలేదు, కొంచెం ఇబ్బంది అనిపించింది, బాధ అనిపించింది. అన్న ఎందుకు ఇట్లా అవుతున్నాడు, ఏమైంది అన్నకని అనిపించింది. అన్ని అవార్డులు అన్ననే ఇస్తున్నాడు, రివార్డులు ఇస్తున్నాడు, మన సొమ్మంతా తీసుకుపోయి వాళ్ళకి పెడుతున్నాడు, ఏంది ఇదంతా అనిపించింది. ఆ రివార్డులు, ఆ పైసలు ఏందో రైతులకి ఇయ్యి, మహిళలకు 2500 ఇయ్యి, ఫీజు రియంబర్స్మెంటు,
తర్వాత ఏదైతే అది ఉందో ఆరోగ్యశ్రీకి సంబంధించిన వ్యవహారంలో బకాయిలు చెల్లించు. మస్తుగా ఉన్నాయన్న సమస్యలు తెలంగాణలో. చెక్కులు తీసుకుపోయి సినిమా యాక్టర్ల చేతిలో పెడితే ఏమొస్తుందన్న? నువ్వు గుర్తించినవు, వాళ్ళు మంచిగా యాక్టింగ్ చేసి వాళ్ళని గుర్తించినావు, సినిమాలు మంచిగా ఉన్నాయి గుర్తించినావు, గద్దర్ అవార్డులు ఇచ్చినావు, మాకు గద్దర్ అన్న అవార్డు ఇచ్చినావు అంటే మాకు సంతోషం. మా గద్దర్ అన్న పేరు మీద అవార్డులు ఇస్తున్నావు అంటే మాకు చాలా హ్యాపీ. ఒక తెలంగాణ బిడ్డగా నాకు చాలా సంతోషం. కానీ చెక్కులు తీసుకుపోయి సినిమా యాక్టర్ల చేతిలో పెడుతున్నావు చూడు, అక్కడ బాధ అనిపిస్తుంది. చెక్కులు వద్దు, అవార్డులు చాలు. రివార్డులు అవసరం లేదు. మస్తుగున్నాయి వాళ్ళ తన పైసలు, వాళ్ళకేం పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళేం ర్యాపిడోలో ఓలా ఊబర్లో తిరుగుతలేరు సినిమా యాక్టర్లు. వాళ్ళు మంచిగానే కార్లు గీర్లు కొని బంగ్లాలు గింగ్లాలు కొని మస్తుగురు దండిగా పైసలు సంపాదించారు వాళ్ళు. కావాలంటే జూనియర్ ఆర్టిస్టులకి, ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పేదవాళ్ళు చాలామంది ఆర్టిస్టులు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. డి షోలో, ఈటీవీ షోలో, మా టీవీ షోలో మస్తుగా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు చాలామందికి ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి చూద్దాం ఏం జరగబోతుందో. నా దాదాపు 11 కోట్లు ఖర్చు పెట్టిండు అన్న. 4 గంటల షో గద్దర్ షోకు 11 కోట్ల ఖర్చు అయింది నిన్న రేవంత్ అన్న పెట్టిన ఖర్చు. చూద్దాం ఏం జరగబోతుంది. ఇంకా చెక్కులు వేరే, ఈ చెక్కులు పంపుడు వేరే. ఆ షోకు, ఆ లైటింగ్లకు, ఆ కూసునుడు, ఆ తిండికి, ఆ కథకు 11 కోట్లు, ఆ షోకులకు. మళ్ళా ఇదేంది ఈ చెక్కులు, దానికి సపరేట్ అంట, మళ్ళీ చెక్కులకు సపరేట్. ఎంత కథ ఆగమాగం, ఏం చేస్తాం. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.